కాన్ఫరెన్స్ లో ఉన్న దైవజనులకు, సహోదరులకు, సహోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు నళిని కుమారి, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. నా తల్లిదండ్రుల పేరు, మా నాన్నగారి పేరు కేసరపల్లి రాజు, మా అమ్మగారి పేరు కేసరపల్లి సరస్వతి. మాది భయంకరమైన విగ్రహారాధన కుటుంబం అండి. అసలు భయంకరం అంటే చాలా విగ్రహారాధన చేసేవారు మా అమ్మ నాన్నలు. నాకు 10 సంవత్సరాల వయసు అప్పుడు చాలా ఘోరమైన విగ్రహారాధనలో నా తల్లిదండ్రుల కుటుంబం ఉండేది. అలాంటి సమయంలో మా ఎదురింట్లో ఒక ఆంటీ గారు, అంకుల్ గారు ఉండేవారు. వాళ్ళ ద్వారా నేను దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలు పెట్టానండి, మా అమ్మ వాళ్ళకి తెలియకుండా. మా నాన్నగారు భవానీ మాలలో అయ్యి ఇంకా చాలా ఘోరంగా ఉండేదన్నమాట పరిస్థితి. నేను ప్రార్థనకి వెళ్ళటానికి కూడా నన్ను కొట్టేసేవారు. మనం పూజలు చేసుకుంటే నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్ళడం అని. అలాంటి పరిస్థితుల్లో నేను దొంగచాటుగా, నాకేంటో ఆసక్తి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వీళ్ళందరూ వెళ్తున్నారు. ఆంటీ గారు కథల ద్వారా నాకు వాక్యాన్ని ఆవిడ చదివి కథల రూపంలో చెప్తూ ఉండేవారు. నాకు ఆసక్తి కలిగేదండి, ప్రార్థనకి వెళ్ళాలి, ఇది ఏదో బాగుంది. నాకు మనసుకి ఆనందంగా, మధురంగా అనిపించేది అనమాట మాటలు ఆ వయసులో. ఆంటీ గారి ద్వారా దొంగచాటుగా మా తల్లిదండ్రులకు తెలియకుండా నేను ప్రార్థనకి వెళ్ళేదాన్నండి. వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను కొట్టేసేవారు. అయినా సరే మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే నేను మళ్ళీ ప్రయత్నించేదాన్ని వెళ్ళడానికి. కొట్టేసినా పర్లేదు, నాకు ఇదేదో బాగుంది, దాంట్లో ఆనందం ఉంది నాకు అని వెళ్ళేదాన్ని. అలా ప్రార్థనకి వెళ్తూ వస్తూ ఉండగా అలాగా నాకు 13 సంవత్సరాల వయసు అప్పుడు నాతో ఉన్న నా స్నేహితులందరూ బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు నాకు కూడా మనసులో ఆసక్తి, నేను కూడా బాప్తిసం తీసుకోవాలి. ఒక పక్కన చూస్తే నా తల్లిదండ్రులు విగ్రహారాధనలో ఉన్నారు. బాప్తిసం తీసుకుంటే మళ్ళీ ఏమన్నా అంటారా, నన్ను ఇప్పటికే ప్రార్థనకి వెళ్తుంటే కొడుతున్నారు అనేసి అని ఒక ఆలోచన. క్షమించండి, మా అమ్మా నాన్నలకి నేను 2వ సంతానం అండి. నాకన్నా ముందు ఒక అన్నయ్య, నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు మాత్రమే ప్రార్థనకి వెళ్ళాలి. ఎక్కడ ప్రార్థన పెట్టినా పరుగులెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. మరి దేవుడు నన్ను ఎందుకు అలా పిలుచుకున్నాడో నాకైతే తెలీదు. నాకు అప్పుడు వాక్యం కోసం, దేవుడి కోసం కూడా నాకు అవగాహన లేని వయసు నాది. అలాంటి సమయంలో నేను ప్రార్థన కోసం నా పాదాలు ఎంతగానో పరుగులు పెట్టేయండి. ఒక్క చోటకే కాదు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం భీమవరం పాస్టర్ ఆర్ ప్రభాకర్ గారండి, ఆ సంఘానికి వెళ్ళేదాన్ని నేను. వాళ్ళు వేరే వేరే పొరుగుర్లు కూడా మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వ్యాన్ ఎక్కేసి మధ్యలో కూర్చొని వెళ్ళిపోయేదండి. అలా వెళ్ళిపోయి అర్ధరాత్రి 2-1 గంట ఆ సమయానికి వచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టు మా అమ్మమ్మ పక్కన దూరి పడుకుండిపోయేదానండి. నాకు నిజంగా దేవుడు అంత ఆసక్తి నాకు ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలీదు. మా అమ్మగారికి 5గురు అక్క చెల్లెళ్ళండి. ప్రతి కుటుంబం కూడా విగ్రహారాధనే. మొత్తం అలా ఫ్యామిలీ అన్ని విగ్రహారాధన. అసలు ఎంత భయంకరంగా అంటే, ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే మొత్తం అందరూ ఎర్ర బట్టలతోనే తిరిగేవారు మా ఇల్లంతా. నాకేంటో అందులో ఉంటే ఏదో తెలియని చిరాగ్గా ఉండేదండి, అలా తిరుగుతూ ఉంటే. కానీ తప్పదు, అలా వాళ్ళ కోసం ప్రార్థన చేసేదాన్ని. నాకు వచ్చేరాని మాటలే దేవుడిని అడిగేదాన్ని ప్రార్థన చేసి. అలా నేను ఉంటున్న సమయంలో నాకు 13 సంవత్సరాల వయసు అప్పుడు బాప్తిసం తీసుకోవాలని ఆసక్తి కలిగింది. అప్పుడు నా తల్లిదండ్రులకి నేను చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నన్ను ప్రార్థనకి తీసుకెళ్ళిన ఆంటీ గారు కూడా, మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే మళ్ళీ మమ్మల్ని తిడతారేమోనమ్మా అని భయపడేవారు. భయపడినప్పటికీ కూడా నేను ఎవరి మాట వినలేదు. నా మనసుకు వచ్చిన ఆలోచన, దేవుడు నాకు ప్రేరేపించిన ఆలోచననే నేను ఫాలో అయిపోయానండి. అప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలియకుండా నేను ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళి చర్చిలో దాచుకొని బాప్తిసం తీసుకోవడం జరిగింది. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరో మా అమ్మ వాళ్ళకి చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను చాలా దండించడం జరిగింది. ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిపోయింది.
ఒక వారం రోజులు నేను జ్వరంతో మంచం దిగలేని పరిస్థితి అయిపోయింది అనమాట, భయానికి. అలాంటి సమయంలో కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళీ మా అమ్మ వాళ్ళకే నా మీద జాలి పుట్టించి ఆయన ప్రేమతో నన్ను ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళొద్దని అలా ఆపకుండా, ఇంకా సరేలే ఆ అమ్మాయి ఎలాగ బాప్తీసం తీసేసుకుంది, సరే రేపు పొద్దున్న పెళ్లి అయిపోయి ఒక ఇంటికి వెళ్ళిపోయేదే కదా అని వాళ్ళ మనసులో ఆలోచన పుట్టించాడండి దేవుడు. ఇంకా నాకు ప్రార్థనకు ఆటంకం చెప్పకుండా ఉన్నారు. నేను దేవునిలో చాలా స్వేచ్ఛగా సాగిపోయాను. అప్పుడు నాకు అనిపించేది, నేను ఒక్కదాన్నే రక్షింపబడితే నాకేం ఆనందం, నా రక్షణ ఎవరికి ప్రయోజనకరం అనేసని నా మనసులో చాలా బాధపడేదాన్ని. నా కుటుంబం అంతా రక్షించబడాలి, వీళ్ళందరూ పాపంలో ఉండిపోకూడదని నాకు ఆ చిన్న వయసులోనే ఆలోచన వచ్చి ఎంతగానో దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండేదాన్ని. ఆ వయసులో నాకు ఉపవాసం అంటే కూడా తెలీదు, ఉపవాసం ఎందుకుంటారో కూడా తెలీదు. అలాంటి సమయంలో నేను మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసించి ప్రార్థించిన రోజులు ఉన్నాయండి. పరిచర్యలో ఎక్కువ ఉండేదాన్ని, దేవుని సన్నిధిలో ఎక్కువ పరిచర్య చేసేదాన్ని. నా పరిచర్య ద్వారా నాకు సహాయం చేస్తాడు దేవుడు, కనికరం చూపిస్తాడు నా కుటుంబం మీద అని. అలాగా నాకు 16 సంవత్సరాల వయసు వచ్చింది. పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారండి. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టి నాకు అంటే మరి బాప్తిసం తీసుకున్నాను. వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, నాకు హిందువులు పెళ్లి చేయలేరు, వాళ్ళు చేసినా నేను చేసుకునే పరిస్థితుల్లో లేను అనేసని ఒక మనసులో నా తల్లిదండ్రులకు అనిపించి, సరేలే ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోయే అమ్మాయి కదా, మనతో ఉండదు కదా అని నాకు పరిశుద్ధ వివాహం చేయాలని వాళ్ళు నిశ్చయించుకొని వివాహం జరిపించారు. నా వివాహం ద్వారా నా తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళలో మార్పు వస్తుందని నేను గమనించాను. వాళ్ళు కూడా మేము ప్రార్థనకి వెళ్ళడం ద్వారా, నేను ప్రార్థన చేయడం ద్వారా, అనేక మంది దైవజనులు ప్రార్థించడం ద్వారా వాళ్ళలో కూడా చిన్నపాటి మార్పులు కనిపించాయండి. మా నాన్న గురుభవాని అన్నమాట, ఇంట్లోనే పీఠం, ఇంట్లోనే అందరూ వచ్చి పడుకోవడం, వాళ్ళందరికీ వీళ్ళ పరిచర్యలు చేయడం చాలా భయంకరంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొస్తాడని నేను అనుకోలేదు, వస్తారని కూడా నేను అనుకోలేదు. దేవుడు ఎంతగానో నాకు సహాయం చేసి ఒక్కొక్కరుగా నా కుటుంబంలో ప్రతి ఒక్కరు మారడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటగా నా తల్లి మారిందండి. నా తల్లి ఎలాగా ఒకరింటికి చావుకి వెళ్ళింది. ఆ చావు దగ్గర నుంచి ఆమె వస్తా చీకటి శక్తులతో పీడించబడి భయంకరమైన శోధనలోకి వెళ్ళిపోయి ఒక మతి స్థిమితం లేని దానిలాగా అయిపోయిందండి. అయిపోయి ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఏమన్నా తింటుంటే వాళ్ళ చేతిలో ఇలా ఆక్కొని తినేయడం, వాళ్ళని కొట్టేయడం, అంత దుర్భరమైన పరిస్థితుల్లోకి నా తల్లి వెళ్ళిపోయిందండి. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ ఆర్ ప్రభాకర్ అయ్య గారు మా ఇంటి మీద వైపుగా వెళ్తూ ఆయనకి ప్రేరేపణ వచ్చిందంట. ఎందుకో నాకు ఇక్కడ ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు, వీళ్ళ ఇంట్లో ప్రార్థన చేయమంటున్నాడు, ఏం సమస్య ఉందో ఏమో అని అక్కడ ఆయన దారంటే వెళ్ళిపోయి ఆయన ఆగి నా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యేసి ప్రార్థన చేశారంటండి. ఆమెలో అప్పటి వరకు ఆమె పీడింపబడుతున్న చీకటి శక్తులతో పీడింపబడుతుంది కదా, ఆయన చెయ్యేసి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఆమెలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని బయటికి తొలగించి ఆమెను కూడా ఆత్మతో నింపాడంటండి. నాకు ఇది నా తల్లి మాటల ద్వారా సాక్ష్యంగా నాకు చెప్పిందండి. నేను అయితే దగ్గరుండి నేను చూడలేదు, నా తల్లి మాటల ద్వారా, నా తండ్రి మాటల ద్వారా నేను విన్నాను. అప్పుడు నేను మనసులో చాలా ఆనందపడ్డాను. ఆ రోజు మా అమ్మ నిశ్చయించుకుందంట, అయ్యో నా కుమార్తె నమ్మిన దేవుడు జీవం గలవాడు, మేము ఇన్నాళ్ళు ఈ రాతి బొమ్మలకు మొక్కుకున్నామని ఆ రోజే మొత్తం ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి మా ఇంటి ఎదురుగా మురుగు కాలువ ఉందండి, కాలువలో పడేశారంట. నిజంగా ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషపడ్డానండి. ఒక పండగ అయిపోయింది నా జీవితంలో. అలా మా అమ్మ కూడా తర్వాత ప్రభాకర్ గారి దగ్గరే బాప్తిసం పొందింది. అలా మా అమ్మ ద్వారా మా నాన్నగారు
నా అన్నదమ్ములు ఇద్దరు కూడా రక్షింపబడ్డారు. ఇప్పుడు అందరూ బాప్తిసం పొంది ఉన్నారు. నా తల్లిదండ్రుల కుటుంబమే కాదండి, మా పిన్ని వాళ్ళ కుటుంబాలు, మా పెద్దమ్మ కుటుంబం అందరూ కూడా మారు మనసు కలిగి బాప్తిసం పొంది ఈ రోజు దేవుని సన్నిధిలో, ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉన్నారండి. ఇప్పుడు స్తుతిస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా కూడా దేవుడు మరి నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఆ టైంలో తెలియదు, కానీ నా ద్వారా ఈ కుటుంబాలన్నిటినీ రక్షించుకున్నాడు. నాకున్న విశ్వాసం ద్వారా ఆయన ఎంతగానో మా కుటుంబాలు కార్యం చేశాడండి. ఇంకొక పెద్దమ్మోళ్ళు మాత్రం విడిచిపెట్టట్లేదు విగ్రహారాధన. వారి కొరకు మీరు ప్రార్థనలో పెట్టండి. వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరు ప్రార్థనకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆవిడ మాత్రం చాలా మొండి పట్టుదలగా ఉంది. నేను చనిపోయినా విగ్రహారాధన చేస్తూనే చనిపోతానంటుంది ఆవిడ. మరి అంత ఆ చీకట్లో బ్రతకాలని ఆవిడ ఎందుకు అంత ఆశపడుతుందో నాకు తెలియదు. కానీ ఒక్కసారి జీవం గల దేవుడు యేసయ్యని గుర్తెరిగితే మాత్రం ఎవరు కూడా విడిచిపెట్టరని నేను నా జీవితంలో నా అనుభవాల ద్వారా నేను పొందుకున్నానండి. నేను ఎంతగానో దేవుడిని నమ్మాను. ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నా శ్రమలలో నాకు ఎప్పుడు కూడా నా బంధుమిత్రుల కంటే ఎక్కువ సహాయకుడుగా ఆయన నాకు ఉన్నాడు. నేను అలాగే తర్వాత నా తల్లిదండ్రులు రక్షింపబడిన తర్వాత, నాకు పెళ్ళైంది, 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను విదేశాలకు వెళ్దామని దుబాయ్ వెళ్ళాలని అనుకున్నానండి. దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్తే అక్కడ చాలా శోధనలు అనుభవించాను. ఆఫీసులో పెట్టేశారు, పనికి పంపించకుండా. ఆఫీసులో పెట్టిన తర్వాత అక్కడ నేను ఒక్కదానే కాదు, వేరే వేరే దేశములు, నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, అనేక మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇలాగ నా అలాగనే బ్రతుకు తెరువుకి వెళ్ళిన వాళ్ళు అందరినీ ఒక రూమ్ లో పెట్టేసి, వాళ్ళు తిండి పెట్టలేక పనికి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేక రూమ్ లో పెట్టి చాలా చిత్రహింసలు పెట్టేవారండి. కొట్టేసేవారు కూడా. ఈ రోజు మధ్యాహ్నం ఇంత గుప్పెడు అన్నం పెడితే మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు కూడా తిండి ఉండేది కదా. ఒకరి భాష ఒకరికి రాకపోయినా ఒకరిని పట్టుకొని ఒకరు ఏడ్చేవాళ్ళు. ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. నేనైతే బైబిల్ చదువుకొని, తండ్రి బ్రతుకు తెరువు కోసం ఇంత దూరం బిడ్డలను విడిచిపెట్టి వచ్చాను, ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతిలో బలైపోతామా అనేసి అని ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. ఫోన్లు ఉండే కదండి, మా దగ్గర ఫోన్లు కూడా తీసేసుకున్నారు. అసలు మేము ఎక్కడ ఉన్నామో, బ్రతుకున్నామో లేదో మా కుటుంబాలకు ఎవరికి తెలీదు. ఏజెంట్లకు ఫోన్ చేసి అడిగితే ఉన్నారు, పని చేసుకుంటున్నారని చెప్పేవారంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడిన మాట అండి, యెషయా 60వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడండి. ఒకసారి చదవండి. నీకు వెలుగు వచ్చి ఉదయించాను. ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. అసలు ఆ గొంతు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. నేను చుట్టుపక్కల వెతికేసుకుంటున్నాను, ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారు ఇక్కడ అని. నిజంగా నేను నమ్ముకున్న దేవుడు, జీవం గల దేవుడు. నేను విదేశాలకు వెళ్ళినా, సముద్రాలు దాటి వెళ్ళినా కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్యం నాకు చూపించే వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను 1కి 10 సార్లు అదే నెమరు వేసుకుంటా, తండ్రి నువ్వు నాతో మాట్లాడావు కదా, ఇక్కడి నుంచి నన్ను విడిపిస్తావా, వీళ్ళ చేతిలోంచి నన్ను విడిపిస్తావా అనేసి అని ప్రతిదినం ప్రార్థన చేసుకునేదానండి. బైబిల్ చదువుకుంటే వాళ్ళకి నచ్చేది కాదు. నా దగ్గర బైబిల్ కూడా లాగేసుకున్నారు. నువ్వు ఇది చదివి నీకు తెలివితేటలు వచ్చేస్తున్నాయని తిట్టుకునేవారండి వాళ్ళ భాషలో. నాకు అర్థమయ్యేది కాదు, వాళ్ళు సైగ చేసి తిట్టుకునేవారు. అయితే బైబిల్ లాగేసుకున్నా సరే అలాగే నా హృదయంలో నేను ప్రార్థించుకునేదాన్ని. ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడనిచ్చేవారు కాదండి. వాళ్ళతో మాట్లాడనివ్వకుండా, తిండి పెట్టకుండా ఆ రూమ్ లోనే తాళం వేసేసి, అసలు భయంకరంగా సాయంత్రం అయితే వాళ్ళ సేట్ అంటండి, ఆయన వచ్చి అతనికి ఎవరి కంటికి నచ్చితే వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాడు. కంటికి నచ్చిన అమ్మాయిని అతనికి
కన్నులకి ఇంపుగా ఉన్న వాళ్ళని ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకెళ్లిపోయి ఆ రాత్రి అంతా వాళ్ళు ఉంచుకొని ఉదయాన్ని తీసుకొచ్చే రూమ్ లో పడేసేవారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేపాల్ వాళ్ళు నాకు వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి తెలీదు. కానీ నన్ను వాళ్ళ దుప్పట్ల కింద వేసి దాచేసుకునేవారండి. నన్ను వాళ్ళ కంటికి కనిపించకుండా వాడు దుప్పట్లో దాచేసుకునేవారు. నా కూతురని వాళ్ళు మాట్లాడుకుని నన్ను దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడేమో నాకు తెలీదు. నన్ను వాళ్ళు దాచుకుని అతని కంటిలో పడకుండా నన్ను చాలా రక్షించారు. ఈలోపు నేను అక్కడి నుంచి ఒక ఇంట్లోకి నన్ను పనికి పంపించారండి. పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ పరిస్థితులు వీటన్నిటి వల్ల నేను ఫిట్స్ వచ్చి పడిపోయేదాన్ని. ఫిట్స్ వచ్చి పడిపోతుంటే నువ్వు పని చేయడానికి నాటకాలు ఆడుతున్నావు, పని చేయడం ఇష్టం లేక అని కొట్టేసేవారు. మళ్ళీ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళమని కూడా ప్రాధాయపడేదాన్ని, కాళ్ళు పట్టుకొని ఏడ్చేదాన్ని. అయినా కూడా వాళ్ళు ఎన్నుకోకుండా నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా చిత్రహింసలు పెట్టేవారు. తండ్రి, నాకు మాట్లాడావు కదా, నువ్వు నాతో మాట్లాడావు కదా, మళ్ళీ ఏంటి నాకు ఈ శ్రమలు అనేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ వేరొక ఇంట్లోకి పంపించారండి. ఆ ఇంట్లోకి పంపించినప్పుడు వాళ్ళు నాకు అనుకోని రీతిగా ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, చదువుకునే అమ్మాయిలు. ఆ రబ్బీ వాళ్ళ భాష నాకు రాదు. నాకు వచ్చి రాని మాటలతో వాళ్ళకి సైగ చేసి మాట్లాడితే వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే అప్పుడు వెంటనే నేను ఏజెంట్ కి ఫోన్ చేసుకున్నాను. నా పరిస్థితి ఇలా ఉందండి, ఇక్కడ నా పరిస్థితి ఏం బాగోలేదు, నాకు హెల్త్ బాగోకపోతే వీళ్ళు కనీసం హాస్పిటల్ కూడా చూపించట్లేదు, కొడుతున్నారు, ఇలా ఉంది పరిస్థితి అంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను అక్కడి నుంచి మీకు టికెట్ తీపిచ్చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను కొడతారంటే, కొట్టినా సరే ఈ ఒక్కసారికి సహించుకోమ్మా, నేను అక్కడికి వెళ్తేనే టికెట్ తీయగలను, నువ్వు వీళ్ళ ఇంట్లో ఉన్నావు, నీకు బతాక అవ్వలేదు, అక్క మేయించలేదు కాబట్టి నీకు ఇక్కడి నుంచి రావటానికి అవ్వదు, నీకు ఆఫీస్కి వెళ్ళిపోతేనే నీకు టికెట్ తీయించగలను నేనని చెప్పాడండి. సరే, అక్కడి నుంచి మళ్ళీ మా అన్నయ్యకి కూడా ఫోన్ చేసి ఇలా ఉంది నా పరిస్థితి, నేను ఇప్పుడే ఏజెంట్ తో మాట్లాడాను, మీరు కూడా ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా భయంకరంగా కొట్టారండి నన్ను. భయంకరంగా కొట్టినప్పటికీ ఓర్చుకున్నాను. తండ్రి, నువ్వు నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చిన వాడు, నువ్వు నమ్మదగిన వాడు, నేను నీ మాటకి కట్టుబడి ఉంటాను అనేసి అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని అప్పుడు తీర్మానించుకున్నాను, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఒక పూట పెట్టే అన్నం కూడా నేను తిన్నాను. నువ్వు ఎప్పుడైతే నన్ను తీసుకెళ్తావు అప్పటి వరకు నేను ఉపవాసం ఉండి నీకు ప్రార్థిస్తాను, నీ పాదాలు విడిచిపెట్టను తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఆ రోజు ఉదయం నేను ఉపవాసం ఉండడం మొదలు పెట్టాను. సాయంత్రానికి దేవుడు నాకు జవాబు ఇచ్చాడండి. సాయంత్రానికి నన్ను ఎవరైతే కొట్టి హింసించారో ఆవిడే వచ్చి నాకు చెప్పింది, నీకు టికెట్ తీసేశారు, నువ్వు ఇండియాకి వెళ్ళిపోతున్నావు అనేసి అని. నిజంగా అప్పుడు నేను ఇంకా అలాగే మోకాళ్ళ మీద కన్నీరు కారుస్తూ నేను నా దేవుని స్తుతించుకున్నాను. నాకు ఆ మరుసటి రోజు నాకు టికెట్ తీసి నన్ను ఇండియాకి పంపించేశారు. ఆ పంపించడం కూడా వాళ్ళు ఒకటే స్ట్రైట్ గా ఫ్లైట్ కి తీయలేదండి, వేరే ఫ్లైట్ మారేలాగా తీశారు. అహ్మదాబాద్ వరకు ఒక విమానం, అక్కడి నుంచి మన హైదరాబాద్ వరకు ఒక విమానం అంట. నేను అహ్మదాబాద్ అంటేనే హైదరాబాద్ అనుకుంటున్నాను, చదువుకోలేని దాన్ని కాబట్టి. అప్పుడు అహ్మదాబాద్ వెళ్ళిన వాళ్ళు నాకు టికెట్ తీసి టాక్సీ డ్రైవర్ కి ఇచ్చి పంపించారు. టికెట్ అయితే నా చేతికి ఇవ్వలేదండి. ఆ టాక్సీ డ్రైవర్ వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకొని ఆ టికెట్ వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. బోర్డింగ్ పాస్ ఒకటే నాకు ఇచ్చాడు. మరి అహ్మదాబాద్ లో ఫ్లైట్ మారాలంటే కంపల్సరీ మళ్ళీ టికెట్ ఉండాలంట, అక్కడ బోర్డింగ్ తీసుకోవాలంట. అప్పుడు అహ్మదాబాద్ లో దిగిన తర్వాత వాళ్ళు నాకు బోర్డింగ్ ఇవ్వట్లేదు, లోపలికి వెళ్ళనివ్వట్లేదండి. టికెట్ ఏది అని అడుగుతున్నారు, నా దగ్గర టికెట్ లేదు. అక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను. ఆ ఎయిర్పోర్ట్ లోనే మోకరించి తండ్రి పెద్ద కేకేశాను, ఏసయ్యా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టేస్తావా అని. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో
హౌస్ కీపింగ్ చేసుకునే కుర్రోడు వచ్చాడండి. ఆ అబ్బాయి వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాను హిందీలో అడుగుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు, టికెట్ లేదు అని చెప్తున్నాను. అప్పుడు అబ్బాయి అన్నాడు, ఏడవకు, కళ్ళు తుడుచుకొని సైగ చేసి నన్ను పక్కన ఒక కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లి నా పాస్పోర్ట్ తీసుకొని నా పాస్పోర్ట్ నెంబర్ కొట్టి నా టికెట్ అక్కడ జిరాక్స్ తీపిచ్చి నాకు బోర్డింగ్ తీసి క్షేమంగా నన్ను విమానం ఎక్కించారండి. దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టకుండా అక్కడి నుంచి ఇంటి వరకు నన్ను తీసుకొచ్చి క్షేమంగా ఉంచాడు. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత మస్కట్ అనే కంట్రీకి వెళ్ళి 2 సంవత్సరాలు పని చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చాను. నేను వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిందండి. లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని అనుకున్నాను విదేశాలకి, ఇంకా వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత దేవుడు 2022లో నా భర్తని దేవుడు పిలుచుకున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా ఆయన మరణించడం జరిగింది. అప్పటి నుంచి నా బిడ్డలను పెట్టుకొని ఒక్కదాన్ని అలా నేనే పిల్లల్ని పెంచుకోవడం, ఇక్కడే కష్టపడి పని చేసుకోవడం, ఆ పిల్లల్ని పెంచుకోవడం జరుగుతుంది. నాకు సొంత గృహం కూడా లేదండి. సొంత గృహం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా నేను ఒక్క విషయంలో గర్వపడతాను, జీవం గల దేవుడు నాకున్నాడు. ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు శాశ్వతం కాదు. దేవుని కలిగి ఉన్న నేను ఎంతో గొప్పదాన్నని నేను నా హృదయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి కృప దేవుడు నాకు దయచేశాడండి. నా జీవితంలో నన్ను రక్షించుకొని ఆయన పాదాల చెంత నేను ఉండడానికి ఏమాత్రం అర్హత లేనిదాన్ని, నేను ఏమాత్రం పవిత్రత లేనిదాన్ని, పరిశుద్ధత లేనిదాన్ని అయినప్పటికీ కూడా ఆయన కృప, ఆయన ప్రేమ నాపై మెండుగా ఆయన కుమ్మరించి ఉంచినందుకు దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నానండి. ఇదే నా సాక్ష్యం. ఇందులో నేను మాట్లాడింది ఏమన్నా తప్పులు, ఒప్పులు, పొరపాట్లు ఉంటే దయతో మీరు అందరు నన్ను క్షమించండి. దేవుడి రక్షణ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. 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 ఆమేన్.